Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 503 points down అయి 58,283 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ డౌన్ అయి 17,368 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్స్ డౌన్ అయి 36,925 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యాక్టివిటీని గమనిస్తే ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు రికవర్ అవుతున్నప్పుడు కూడా మనం గమనించిన ఇంపార్టెంట్ లెవెల్ 17,620. సో ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నియర్ టు రెసిస్టెన్స్ లైక్ 17,620 అరౌండే జరిగింది. ఓపెనింగ్ జరిగిన తర్వాత కూడా ఓవర్ ద పీరియడ్ సస్టైన్ అయి ఫర్దర్ గా మార్కెట్ అక్కడి నుంచి స్లైడ్ అవుతూ హైస్ నుంచి నియర్లీ 280 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో కరెక్షన్ కనిపించింది. ఇవాళ మన మార్కెట్ ఓపెనింగ్ కి ముందున్న డేటాను చూస్తే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. యాక్చువల్గా యూఎస్ ఒక ఇన్ఫ్లేషన్ డేటా 6.8% దగ్గరగా వచ్చింది. రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా అది లాస్ట్ 40 years లో హైయెస్ట్. బట్ ఈవెన్ అక్కడ మార్కెట్స్ పాజిటివ్ గా ర్యాలీ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఈవెన్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 130 to 150 పాయింట్స్ దగ్గర గ్యాప్ అప్ లో ఓపెనింగ్ ఉంటుందని మన మార్కెట్స్ ఓపెనింగ్ ఉంటుందని ఇండికేషన్ అయితే ఇస్తూ వచ్చింది. సో అలా చూస్తే ప్రీవియస్ న్యూస్ వీడియోలో మాట్లాడుకున్న అంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్న లెవెల్ 17,620 లెవెల్ అబోనే ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇలా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వకుండా ఆ లెవెల్ బిలో మార్కెట్ ఫాలో అయ్యే ప్రయత్నం జరిగితే దెన్ బేర్స్ కంట్రోల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను 17,620 యాజ్ అ కీ లెవెల్ గా గమనిస్తున్నానని చెప్పాను. యూజువల్ గా ఎప్పుడైనా రెసిస్టెన్స్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అవుతుంటే ఫస్ట్ 15 minutes ఆర్ అట్లీస్ట్ 1 hour లోనే మనకి సెల్ ఆఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ స్ట్రెంత్ అయితే మార్కెట్ లో ఒక పీరియడ్ వరకు కంటిన్యూ అయ్యి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా మార్కెట్ లో ఫాల్ అయితే కనిపించింది. సో అగైన్ 17,620 ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అక్కడి నుంచి నియర్ టు 20 పాయింట్స్ కూడా మార్కెట్ అక్కడి నుంచి టాప్ సైడ్ మూవ్ అవ్వలేదు. సస్టైన్ అయ్యే ప్రయత్నం ఫర్దర్గా ఫెయిల్ అవుతూ మార్కెట్లో కరెక్షన్ కనిపించింది. మార్కెట్లో కాన్స్టెంట్గా వాళ్ళ వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తున్నది ఎఫ్ఐఎస్. మార్కెట్ పెరుగుతున్నా మార్కెట్ పడుతున్నా కాన్స్టెంట్గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ప్రీవియస్ వాళ్ళ సెల్లింగ్ యాక్టివిటీని గమనిస్తే ఫ్రైడే రోజు కూడా నియర్లీ 1,100 odd crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తూ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 16,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ ఇవాల్టి మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కీ రోల్ ప్లే చేసి ఉండాలి. సో ఇవాల్టి ఎఫ్ఐడిఐ డేటాలో మనకు అది క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ డేటా ఎఫ్ఓఎంసీ మీన్స్ ఫెడ్ మీటింగ్ మనకి December 14th అలాగే 15th ఈ డేట్స్ లో జరగబోతుంది. మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ టేపరింగ్ ని $30 billion per month గా తీసుకువెళ్తారని మీన్స్ అంత బాండ్ పర్చేజెస్ ని తగ్గిస్తారని. అండ్ మన ఇండియన్ మ్యాక్రో పిక్చర్ చూస్తే ప్రీవియస్ గా మనకి ఐఐపి డేటా వచ్చింది, అది వీక్ గానే ఉంది. ఇవాళ మనకి ఇంపార్టెంట్ సిపిఐ డేటా రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రిలీజ్ అవబోతుంది. ఫర్దర్ ఇక్కడి నుంచి మార్కెట్ స్లైడ్ అవుతున్నప్పుడు నియర్ గా చాలా సపోర్ట్స్ కనిపిస్తుంటాయి. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ నేను గమనిస్తున్నది 17,140 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ వ్యూని పాజిటివ్ గానే ఉంచుతున్నాను. బట్ ఈ రీసెంట్ డేస్ లో వస్తున్న ప్రాబ్లం అంతా ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయిన తర్వాత డే హ్యూజ్ గా మళ్ళీ మార్కెట్ లో ర్యాలీ కనిపిస్తుంది. కాబట్టి రీసెంట్ డేస్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ వ్యూ అంటూ ఒకటి ఉంచుకొని రేంజ్ బౌండ్ ఆ న్యూట్రల్ ట్రేడ్స్ తీసుకునే దానికంటే కూడా దగ్గరగా ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇఫ్ అది బ్రేక్ అయిన వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా మీన్స్ అడ్జస్ట్మెంట్స్ చేసే విధంగా ఉంటేనే ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఈవెన్ ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా నియర్ మీన్స్ లోయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వండి. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనుకుంటూ ఒక డైరెక్షనల్ ట్రేడ్స్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ వోలటిలిటీకి అంత సూట్ అవ్వట్లేదు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు ఒక స్మాల్ అప్డేట్. చాలా టైం నుంచి మన ఛానల్లో న్యూస్ వీడియోస్ అయితే చేస్తున్నాం, బట్ వాటికి నెంబరింగ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ప్రీవియస్గా చేసిన అన్ని వీడియోస్ కూడా న్యూస్ వీడియోస్కి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ చేసిన న్యూస్ వీడియో 721 అండ్ ఇవాళ చేస్తున్నది 722 అండ్ ఫర్దర్గా వస్తున్న న్యూస్ వీడియోస్ కూడా నెంబరింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిండా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బిగ్ స్టేట్మెంట్స్ ఇవాళ మిండా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఒకటి కాదు 3-4 స్టేట్మెంట్స్ దగ్గరగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళు ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఒక జాయింట్ వెంచర్ ని జర్మనీకి సంబంధించిన కంపెనీతో ఫామ్ చేయబోతున్నారు. ఇది సింపుల్ గా అర్థం చేసుకుంటే జర్మనీకి సంబంధించిన ఫ్రివో FRIWO ఈ కంపెనీ, ఇండియాకి సంబంధించిన మిండా ఇండస్ట్రీస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ మీన్స్ ఒక కంపెనీని ఇండియాలో స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఆ కంపెనీలో 71 crores పెట్టి మిండా ఇండస్ట్రీస్ వాళ్ళు 50% దగ్గరగా వాటా కొంటారంటున్నారు. 50.1% దగ్గరగా వాటా మీన్స్ కంట్రోలింగ్ స్టేక్ కొంటారంటున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ 71 crore పెట్టి 50.1% వాటా తీసుకొని కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 years కి 388 crore ఖర్చు పెట్టి కంపెనీ బిజినెస్ ని స్కేల్ అప్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్తున్నారు. సో ఇలా 388 crore నెక్స్ట్ 6 years వీళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది జాయింట్ వెంచర్ నుంచి 1,500 crore మీన్స్ నియర్ టు 3 to 4 times దగ్గరగా అసెట్ టర్న్ ఓవర్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా. దీంతో వీళ్ళ 2-wheeler ఈవీ పోర్ట్ఫోలియో చాలా స్ట్రాంగ్ అవుతుందని, 2-wheeler ఈవీ కాంపోనెంట్స్ లో కొన్ని కాంపోనెంట్స్ లైక్ బ్యాటరీ కానీ మోటార్ కానీ టైర్స్ ఆర్ బాడీ ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఈవీ కాంపోనెంట్స్ అన్ని కూడా మిండా ఇండస్ట్రీ తయారు చేసే విధంగా ఈ జాయింట్ వెంచర్ ఉంటుందని
వీళ్ళ కిట్ వాల్యూ కూడా 9,000 నుంచి 56,000 దగ్గరగా ఉంటుందని. సో దీంతోనే మనకు అర్థమైపోతుంది చిన్న చిన్న పార్ట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఈవీ కాంపోనెంట్స్ 2-వీలర్ సెగ్మెంట్ లో వీళ్ళు తయారు చేయబోతున్నట్లు మిండా ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇదొక అప్డేట్ అయితే ఏ కంపెనీతో అయితే కంబైన్ అయ్యి వీళ్ళు ఇండియాలో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారో అది జర్మనీకి సంబంధించిన కంపెనీ అనుకున్నాం కదా, ఆ పేరెంట్ కంపెనీలో కూడా వీళ్ళు 15 మిలియన్ యూరోస్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని, అలాగే 2-వీలర్స్ రిలేటెడ్ గా తయారు చేసే వీల్స్ అలాయ్ వీల్స్ రిలేటెడ్ గా కూడా కెపాసిటీని పెంచబోతున్నట్టు వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ అయిన ఏజీ ఎన్విరో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. సో ఈ కాంట్రాక్ట్ కారణంగా నెక్స్ట్ 10 years లో నియర్లీ 1,000 crore దగ్గరగా రెవెన్యూ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ వాళ్ళకి లభించబోతుందని వచ్చిన అప్డేట్స్ తో స్టాక్ ఓపెనింగ్ లో స్ట్రాంగ్ గానే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా నియర్ టు 9% దగ్గరగా పాజిటివ్ గా వాళ్ళకి క్లోజ్ అయింది. నెక్స్ట్ సింటెక్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇప్పుడు మనకు ఒక పెన్నీ స్టాక్ లో కనిపిస్తుంది, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 200-280 లెవెల్స్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుండేది. నియర్లీ 7,500 crore దగ్గరగా 27 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వీళ్ళు మనీ కట్టాల్సి ఉంది. అది టైం టు టైం వడ్డీ కట్టలేకపోవడం అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా సివియర్ స్ట్రెస్ కి వెళ్లడంతో ఏప్రిల్ 2021లో వీళ్ళని ఎన్సీఎల్టీలో అడ్మిట్ చేశారు. వీళ్ళకి సంబంధించిన అసెట్స్ ని సెల్ చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని రికవర్ చేసుకోవాల్సిందిగా బ్యాంక్స్ అయితే భావించాయి. ఇందులో భాగంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ ని కొనడానికి రిలయన్స్ వాళ్ళు పోటీ పడుతున్నారని వచ్చిన అప్డేట్ తో స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇతర కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి, బట్ రిలయన్స్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారనేసరికి ప్రీవియస్ గా అలోక్ ఇండస్ట్రీస్ మీకు గుర్తుంటే జేఎం ఫైనాన్షియల్ అలాగే రిలయన్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి నియర్ టు 5,000 crore దగ్గరగా బిడ్ చేసి అలోక్ ఇండస్ట్రీస్ అయితే ఆ పాయింట్ లో కొన్నారు. అలా చూస్తే ఇది సెకండ్ టెక్స్టైల్ కంపెనీ రిలయన్స్ వాళ్ళు పోటీ పడుతున్నది. ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ఈ పౌల్ట్రీ సెగ్మెంట్ లో బిజినెస్ చేసే వెంకీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన యానిమల్ హెల్త్ ప్రొడక్ట్ బిజినెస్ లో ఈ సెగ్మెంట్ లో న్యూ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా వెటర్నరీ అనిమల్స్ కి సంబంధించి మెడిసిన్ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు తయారు చేయబోతున్నారని, ఇందుకోసం కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం మహారాష్ట్రలో ల్యాండ్ ని కొన్నారని, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బై మార్చ్ 2022 లోపు కంప్లీట్ చేస్తూ బై జూన్ 2022 లోపు ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు వెంకీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇందుకు గాను వీళ్ళకి 30 crore దగ్గరగా అవుతుందని, ఈ టోటల్ మనీ కూడా ఇక్కడ నుంచి అప్పు కాకుండా ఇంటర్నల్ అక్రూవల్స్ మీన్స్ వీళ్ళ దగ్గర ఉన్న ఓన్ మనీతోనే వీళ్ళు దాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు వెంకీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇంకొక కొత్త ఐపీఓ సుప్రియా లైఫ్ సైన్సెస్ మార్కెట్ లోకి అయితే రాబోతుంది. నియర్లీ 700 crore దగ్గరగా ఐపీఓ. సో సుప్రియా లైఫ్ సైన్సెస్ తో పాటు ఇతర ఐపీఓస్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ లో ఎటువంటి డిమాండ్ ఉందనేది మనం ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. సో లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ టైం టు టైం మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు అప్డేట్ అవుతుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,80,000 అబౌవ్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన అఫీషియల్ ఛానల్. ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవుతున్న టెక్స్టైల్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ ర్యాలీ కనిపించింది. ప్రీవియస్ గా చైనాలో ఎక్కడైతే కాటన్ ఏంటి టెక్స్టైల్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయో ఆ రీజన్ నుంచి టెక్స్టైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోకూడదని యుఎస్ వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. దాని రిలేటెడ్ గా అఫీషియల్ గా ఇవాళ బిల్ పాస్ చేశారనేసరికి చైనాలో 84% ఆఫ్ ద కాటన్ అండ్ గ్లోబల్ గా 20% ఆఫ్ ద కాటన్ డిమాండ్స్ ని మీట్ చేసే ఒక రీజియన్ నుంచి టెక్స్టైల్ ని తీసుకోకూడదని యుఎస్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ తో ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ పెరుగుతాయని ఒక పాజిటివ్ హోప్స్ టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ సెంటిమెంట్ ని మెయింటైన్ చేశాయి. బట్ ఇది కొత్తగా వస్తున్నదేం కాదు. మీరు జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో టెక్స్టైల్ స్టాక్స్ అని సర్చ్ చేస్తే జూలై 15న యుఎస్ సెనెట్ వాళ్ళు మనకు ఒక బిల్ ని పాస్ చేశారు. చైనా నుంచి వస్తున్న టెక్స్టైల్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ విధించారని మనకు ఒక డేటా కనిపిస్తుంది. బట్ వాటి రిలేటెడ్ వస్తున్న ఫర్దర్ సెంటిమెంట్స్ తో ఇవాళ టెక్స్టైల్ స్పేస్ కొంత గ్రీన్ గా ఉంది. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇవాళ మార్నింగ్ ఎక్స్చేంజెస్ కు ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా చేయడం జరిగింది. ఇంత స్టాక్ నియర్ టు 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. చేసిన అప్డేట్ మాట్లాడుకునే ముందు వీళ్ళు మెయిన్లీ 2 సెగ్మెంట్స్ లో బిజినెస్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ లో నియర్లీ 85% ఆఫ్ ద రెవెన్యూస్ వీసా, పాస్పోర్ట్ అలాగే కన్సులర్ సర్వీసెస్ ని అందించడం ద్వారా వీళ్ళకి వస్తూ ఉంటుంది. లైక్ వేరియస్ కంట్రీస్ కి సంబంధించిన ఎంబసీస్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్స్ అలాగే వీసాస్ ని వీళ్ళ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు, వర్క్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళకి సంబంధించిన మెయిన్ బిజినెస్. నియర్లీ 85% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడి నుంచి వస్తుంటుంది. కానీ లాస్ట్ 3 years బ్యాక్ వీళ్ళు బ్యాంకింగ్ కరస్పాండెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి 15% దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. వీళ్ళు టోటలీ 66 కంట్రీస్ లో అండ్ 46 గవర్నమెంట్స్ తో వీళ్ళ బిజినెస్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళు చేసిన అప్డేట్ ఎక్స్చేంజెస్ తో వీళ్ళు ఇండియన్ ఎంబసీ దగ్గర నుంచి ఆర్డర్ ని గెలుచుకున్నారని, ఇందులో భాగంగా 2 lakh per year వీసా సర్వీసెస్ ని ఇండియన్ వీసా సర్వీసెస్ ని కువైట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యారని, వీళ్ళ రెవెన్యూ ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా మూవ్ అయింది. ఇప్పుడు ఇండియన్ ఎంబసీ దగ్గర నుంచి కువైట్ లో బిజినెస్ వీళ్ళు గెలుచుకున్నారు. కానీ ప్రీవియస్ గా ఇటాలియన్ ఎంబసీ దగ్గర నుంచి రష్యాలో వీళ్ళు బిజినెస్ ని గెలుచుకున్నారు. థాయ్ ఎంబసీ రిలేటెడ్ గా ఇండియాలో, ఈవెన్ ఫిలిపియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పాస్పోర్ట్ రెన్యువల్ బిజినెస్ ని కూడా వీళ్ళు ప్రీవియస్ గా గెలుచుకున్నారు. మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా వచ్చిన అప్డేట్. ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ గమనిస్తుంటాం. ఈవీ సెగ్మెంట్ లో గ్రోత్ రిలేటెడ్ గా
బట్ ఈవీ సెగ్మెంట్ గ్రో అవుతుంటే ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీస్ని యూజ్ చేస్తుంటాం కదా, ఆ బ్యాటరీస్ కూడా ప్రొడక్షన్ పెరగాల్సి ఉంటుంది. వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్సే కాదు, వన్స్ ఆ ఈవీ బ్యాటరీస్ రిలేటెడ్గా యూజ్ లేనప్పుడు ఆ ఈవీ బ్యాటరీస్ని రీసైకిల్ చేసి అందులోంచి ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీస్కి కూడా స్కోప్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గ్రావిటా వాళ్ళు ముంద్రా పోర్ట్ గుజరాత్లో ఇంకొక బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నారని అయితే అప్డేట్ చేస్తున్నారు. ఫేజ్ 1 ఫెసిలిటీలో భాగంగా 32 crore పెట్టి బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ని గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నారని, వీళ్ళు కేవలం లెడ్ అనే కాదు, లెడ్, అల్యూమినియం అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్లో గ్రావిటా ఇండియా వాళ్ళైతే బిజినెస్ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా అప్డేట్ చేశారు. ఎవ్రీ షేర్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అవి కమింగ్ డేస్లో 5 షేర్స్గా కన్వర్ట్ అవుతాయని. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5తో మల్టిప్లై అవుతాయి. ప్యారలల్ గా స్టాక్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుంది. కాబట్టి చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వాల్యూలో మార్పులు ఉండవు, కానీ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో 5తో డివైడ్ అయితే తక్కువ ప్రైస్ కి రీటైలర్స్ కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి రీటైల్ యాక్టివిటీ పెరుగుతుందని ఒక పాజిటివ్ హోప్ స్టాక్ రిలేటెడ్ గా ఉంటుంది. ఈవెన్ ఈ అప్డేట్ చేసిన తర్వాత కూడా స్టాక్ లో పెద్దగా మూవ్ లేదు. కానీ టీటీకే ప్రెస్టేజ్ రిలేటెడ్ గా మాత్రం 7.8% దగ్గరగా మనకి ఇవాళ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. వీళ్ళు ఇవాళ ఏం అప్డేట్ చేయలేదు, కానీ మీరు గమనిస్తే ఆఫ్టర్నూన్ 150 ఆ పాయింట్ ఆఫ్ టైంలో టీటీకే ప్రెస్టేజ్ యొక్క స్టాక్ స్ప్లిట్ 10-1 జరగబోతుంది. మీన్స్ స్టాక్ ప్రైస్ 10తో డివైడ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10తో మల్టిప్లై అవుతాయి. అండ్ దాని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ 14th December. మనం ఈ స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ డేట్ కంటే ముందు కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్న ఇన్వెస్టర్స్ వాళ్ళ నుంచి వచ్చిన ఈ బయింగ్ యాక్టివిటీతో స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. ఇదనే కాదు, రేపు ఎన్ఎండిసి స్టాక్ 9 రూపీస్ దగ్గరగా కరెక్ట్ అవుతుంది. హింద్ జింక్ స్టాక్ 18 రూపీస్ దగ్గరగా కరెక్ట్ అవుతుంది. దానికి రీజన్ వాళ్ళకి సంబంధించిన డివిడెండ్ రిలేటెడ్గా రేపు ఎక్స్ డేట్. అండ్ మీకు గుర్తుంటే హిందుస్థాన్ జింక్ వాళ్ళు 18 రూపీస్ షేర్ దగ్గరగా డివిడెండ్ ఇస్తున్నారు. అందులో వేదాంతకి డబ్బులు వెళ్తుంది. ఇఫ్ ఆ వేదాంత వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇవ్వాలంటే 13 రూపీస్ దగ్గరగా డివిడెండ్ ని ప్రకటిస్తారు అనుకున్నాం కదా. నిన్న వాళ్ళు మనకి డివిడెండ్ ని ప్రకటించారు. 13.5 రూపీ దగ్గరగా వేదాంత షేర్ హోల్డర్స్ కి ఇస్తున్నట్టు వేదాంత ప్రమోటర్స్ అయితే నిన్న బోర్డ్ మీటింగ్ లో డిక్లరేషన్ అయితే చేశారు. నెక్స్ట్ ఒక కాంప్లెక్స్ అప్డేట్ ఉంది, దాన్ని చాలా సింపుల్ ఫామ్ లో గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ అనేది మనకు కనిపించదు. ఇందులో స్టాక్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళు 100 స్టాక్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 155 దగ్గరగా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ని అలాట్ చేసి ఎంటైర్ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో మర్జ్ చేయబోతున్నారు. ఇది ఈ రెండు కంపెనీస్ లో ఎవరైతే వాటాని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్. బట్ ఎంటైర్ అప్డేట్ ని మాట్లాడుకుంటే ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ మీదే ఉంచాలి. బికాస్ ఈ కన్సాలిడేషన్ అంతా, ఈ బిజినెస్ లో కనిపిస్తున్న చేంజెస్ అంతా కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లోకే ఫ్లో అవుతుంది. ఇందాక అనుకుందేంటి, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో మర్జ్ చేస్తున్నారని. దీంతో పాటు శ్రీరామ్ క్యాపిటల్ లో ప్రెసెంట్ ఉన్న బిజినెస్ లో నుంచి కొన్ని బిజినెస్ ని పక్క నుంచి శ్రీరామ్ క్యాపిటల్ ని కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లోకి మర్జ్ చేస్తున్నారు. ఇలా శ్రీరామ్ క్యాపిటల్ ని మర్జ్ చేస్తున్నారు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో అంటుండేసరికి పిరమాల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో కూడా ఇవాళ 5% దగ్గరగా మనకి మూవ్ కనిపించింది. ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో మర్జ్ చేస్తుంటే ఎందుకు పిరమాల్ ఎంటర్ప్రైజెస్ 5% పెరగాలంటే పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు శ్రీరామ్ క్యాపిటల్లో 20% వాటాను హోల్డ్ చేస్తున్నారు. కానీ శ్రీరామ్ క్యాపిటల్ లిస్టెడ్ కంపెనీ కాదు, వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వలేరు. సో ఈ స్వాప్ రేషియోలో ఏమవుతుంది, శ్రీరామ్ క్యాపిటల్ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ షేర్స్ అలాట్ అవుతాయి. కాబట్టి దెన్ శ్రీరామ్ క్యాపిటల్ షేర్ హోల్డర్స్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అలాట్ అయిన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేసి లేదా ఇతర ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి సెల్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ శ్రీరామ్ క్యాపిటల్ లో పిరమాల్ గ్రూప్ వాళ్ళు 20% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తుండేసరికి ఇలా గ్రూప్ లో జరుగుతున్న చేంజెస్ కారణంగా వీళ్ళు వాళ్ళ వాటాని ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ లో కూడా ఇవాళ మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ కి సంబంధించిన సబ్సిడరీ అయిన నాట్విన్ వాళ్ళు డిజిటల్ కంటెంట్ ఐపీ నెట్ కి సంబంధించిన 10% వాటాను అయితే కొనుక్కున్నారు. నెక్స్ట్ క్యామ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కూడా కొంతవరకు కరెక్ట్ అయ్యి ఓవరాల్ గా 5.5% దగ్గరగా నెగిటివ్ గా క్లోజ్ అయింది. రీజన్ ఏంటని అడుగుతున్నారు. ఇవాళ 7.24% దగ్గరగా ఈక్విటీ షేర్స్ బ్లాక్ డీల్ లో ట్రేడ్ అయ్యాయి. 2780 రూపీస్ పర్ యావరేజ్ ప్రైస్ లో ఇంత పెద్ద ట్రేడ్ జరిగేసరికి, సప్లై ఎక్కువ అయ్యేసరికి ఇవాళ క్యామ్ స్టాక్ ఇంతలా మనకి ఫాలో అయింది. ఓపెనింగ్ నుంచే ఫాలో అయింది. మార్కెట్ ఈవెన్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా. సో ఎవరైనా ఒకవేళ బిగ్ ప్లేయర్స్, ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ తీసుకొని ఉంటే, ఈ ట్రేడ్ ని తీసుకొని ఉంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్, ఎన్ఎస్సి బ్లాక్ డీల్ డేటాలో మనకు ఆ నేమ్స్ అయితే డిస్క్లోజ్ అవుతాయి. సో చూద్దాం ఎవరైనా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారని. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ వాళ్ళు అలాగే జోహో కాప్ వాళ్ళు $15 మిలియన్ దగ్గరగా ఒక ఈవీ స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ ఈవీ స్టార్ట్అప్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు టీవీఎస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,320 అండ్ రెసిస్టెన్స్ 17,430 దగ్గర.
బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,570 అండ్ రెసిస్టెన్స్ 37,160 దగ్గర గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ ని గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఏ రేంజ్ దగ్గర నుంచి ఇవాళ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి డౌన్ సైడ్కి మూవ్ అయిందో అక్కడ హ్యూజ్ కాల్ రేటింగ్స్ కనిపిస్తున్నాయి వీక్లీ అలాగే మంత్లీస్లో. సో 17,600 నియర్ టర్మ్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఆ లెవెల్కి మించి పైకి వెళ్ళదని కాల్ రేటర్స్. అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి చూస్తున్నప్పుడు 17,000 దగ్గర ఇంట్రాడే అలాగే ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 17,000 to 17,600 ఈ 600 పాయింట్ రేంజ్ కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ అనేలా ఆల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.